అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము అకాస్టిక్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ అకాస్టిక్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి ఒక రూమ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10x20 కానీ లేదా ఎనీ రూమ్ సైజ్ కన్సిడర్ చేయండి. మనకి అకాస్టిక్ ప్రైజింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది హోమ్ థియేటర్లో బేసిక్ అకాస్టిక్ అనమాట. బేసిక్ ఫోమ్ అబ్జార్ప్షన్ మెటీరియల్ ఇదేం లేదు, ఇది డైరెక్ట్గా వాళ్ళకి గమ్ వేసి అంటిడమే. అండ్ 1x1 వస్తుంది, 6x4 వస్తుంది, డైరెక్ట్గా అంటించుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇది బేసిక్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి 130 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి మీకు పెట్ ప్యానల్స్ అంటాం అనమాట. పాలిస్టర్ బోర్డ్స్. ఇవి వచ్చేసి మనకి పర్ ఎస్ఎఫ్టీ 220 రూపీస్ అవుతుంది, ఇంక్లూడింగ్ గమ్, లేబర్, ఎవ్రీథింగ్ అనమాట. ఇది ఈ మెటీరియల్ కానీ వేసేటప్పుడే ఫస్టే, అంటే బిఫోర్ దీంట్లో డెప్త్ ఏమీ రాదు కాబట్టి మనము ప్లాస్టింగ్ చేసే ముందరే పైప్స్ పెట్టుకోవాలి. HDMI కేబుల్కి, స్పీకర్కి చిప్పింగ్ చేసి పైప్ పెట్టుకుంటే ఇది వేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. లేదా మీరు కన్సిల్ స్పీకర్స్ లేదా డెప్త్ ముందుకు తీసుకోవాలంటే దీంట్లో కాదు, మళ్ళీ ప్లైవుడ్ వేసుకోవాలి, అప్పుడు కాస్ట్ అనేది అడిషనల్గా అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి మీకు వుడెన్ ఫ్రేమింగ్. ఫస్ట్ 19mm వుడెన్ ఫ్రేమింగ్ చేసుకుంటాం, దాని లోపల 1000 చేసాం పాలీవుడ్, దానిపైన 12mm ప్లై, అగైన్ 12mm ఫోమ్, గ్రిప్పింగ్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది అనమాట. ఫైనల్ ఫినిషింగ్ అనేది ఫ్యాబ్రిక్ వస్తుంది. డెప్త్ వచ్చేసి మనకి 4 inches వస్తుంది ఫ్రమ్ ద వాల్. ఇలా పెడితే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 inches వస్తుంది. దీని లోపల ఏం చేసింటామంటే మనము ఫస్ట్ ఇలా ఫ్రేమింగ్ కొట్టుకొని, ఫ్రేమింగ్ లోపల మళ్ళీ 1000 చేస్తాం, వుల్ని ఫిల్ చేస్తాం, దానిపైన మళ్ళీ 12mm ప్లై చేస్తాం. 12mm ప్లై పైన మళ్ళీ గ్రిప్పర్స్ అనేది ఇక్కడ కనపడుస్తున్నాయి కదా, ఇవి గ్రిప్పర్స్ అనమాట. ఈ గ్రిప్పర్స్ ఏం చేస్తాయంటే ఫ్యాబ్రిక్ని లాక్ చేస్తాయి. ఫైనల్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది ఇంక్లూడింగ్ కమర్షియల్ ప్లై. మీరు కమర్షియల్ ప్లైకి వెళ్ళినప్పుడు పర్ ఎస్ఎఫ్టీ మనకి 360 రూపీస్ అవుతుంది. లేదు నాకు ఇంకా మంచి ప్లై కావాలా, ఒక డీసెంట్ వాటర్ ప్రూఫ్ ఉన్న ప్లై కావాలంటే HDMR ప్లై ఏదన్నా కానీ వెళ్ళినా కూడా పర్ ఎస్ఎఫ్టీ 380 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అదే మీరు చాలా మంది ఏం చేస్తారంటే కొంతమందికి గ్రీన్ ప్లై కావాలా లేదా సెంచరీ కావాలంటే ఆ ప్లై కాస్ట్ని బట్టి ఎస్ఎఫ్టీ కాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంది కన్ఫ్యూజన్ ఏమంటే హోమ్ థియేటర్ సిస్టమ్ ఎంత అవుతుందో అకాస్టిక్ కూడా అంత బడ్జెట్ అవుతుందా అనేది ఒక ఇదన్నమాట డౌట్. చాలా ఎక్కువ మందికి అకాస్టిక్ కాస్ట్ కూడా డబుల్ అయిపోతుంది, అంత స్పెండ్ చేయలేమనే వాళ్ళకి ఇలా ఈ మెటీరియల్ అన్నా వెళ్ళొచ్చు బేసిక్, లేదా పెట్ ప్యానల్స్ అన్నా వెళ్ళొచ్చు, లేదా ఈ మెటీరియల్ అన్నా వెళ్ళొచ్చు అనమాట. దాన్ని బట్టి కాస్టింగ్ అనేది వేరే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.